హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక. ఇవాళ ఏంటంటే ఈమె హాస్టల్కి పోతుంది ఫ్రెండ్స్. మా బిడ్డ హాస్టల్ దింపేసి ఈమె బోర బండలో వదిలిపెట్టాలి. రెడీ అయిపోయింది. ఆ సాక్సులు తీసుకో బిడ్డ, వేసుకుందాం. ఇక మనం వేసుకొని కథం బయలుదేరిపోవడే ఫ్రెండ్స్. జర లైక్ చేసి కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జర సపోర్ట్ చేయండి. ఏంటంటే ఒక ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే ఇలా ఫ్రైడే కదా, ఫ్రైడే కాబట్టి ఎట్లా రేపు సండే, ఇక రేపు ఒక్కరోజు ఉంచుకుంటే మండే రోజు వడగొట్టచ్చు అని ఉండే. కాకపోతే ఏంటంటే పంపిస్తేనే కరెక్ట్. ఈడ ఉండి చేసేది కూడా ఏం లేదు. ఆడపోతేనే మంచిగా ఆడుకోవడానికైనా దేనికైనా మంచిగా ఉంటుంది, చదువుకోవడానికైనా ఇక్కడికంటే. అందుకని చెప్పేసి ఇవాళనే పడగొడదామని వదిలేద్దామని డిసైడ్ చేశా. ఓకే చల్ నాడు, ఇక పట్టుకో ఆ బండి తాగు తీసుకో దా. ఫ్రెండ్స్, ఇక మా బిడ్డను హాస్టల్ వడగొట్టడానికి వచ్చిన ఫ్రెండ్స్. హాస్టల్కి వచ్చిన ఇప్పుడు అలా మేడంను కలిసి సంతకాలు పెట్టేస్తారు. చాలాసేపు అయినా వచ్చి ఇక బ్యాగులు చూడండి, ముళ్ళే మూట అవన్నీ వాటికి వచ్చినాం. ఏమంది పెట్ట చదివించి మళ్ళీ మేడం దగ్గరికి రమ్మనే డాడీ. చూసినాక పేపర్స్ ఇస్తారంట డాడీ. మమ్మీకి ఏమో పేపర్స్ చెప్పు బిడ్డ. పేపర్స్ ఇచ్చేసినాక పంపించమన్నాడు డాడీ మమ్మీని. మిమ్మల్ని ఏం పేపర్లు? ఏమో పేపర్లు అంట డాడీ. మేము జిరాక్స్ పెట్టుకొని ఒరిజినల్ ఇచ్చినాం కదా వీళ్ళకి, అవి తెస్తేనే వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా అప్లికేషన్. ఏం అప్లికేషన్? క్యాస్ట్ ఇన్కమ్ ఒరిజినల్ తెస్తేనే ఇస్తూ ఉంటారు. ఒరిజినల్ ఇక్కడ సబ్మిట్ చేసినామని మొన్న వచ్చినప్పుడు అడిగితే మేడం మీరు మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాను నేను అని అన్నది. అడిగిన సరే తన లోపల వదిలిపెట్టేసి అన్ని సర్ది రండి నేను తీసుకుంటా అప్పుడు అడుగుతుంది. ఫస్ట్ మంచిగా చదవాలంటే బట్టలు మంచిగా ఉంచుకోవాలి, రోజు స్నానం చేయాలి, రోజు బట్టలు ఉతుక్కోవాలి, నీట్గా ఉండాలి. చేసే పని పెండింగ్ పెట్టుకోవద్దు, ఎప్పుడు చేసే పని అప్పుడు చేయాలి. మంచిగా ఆడుకోవాలి, మంచిగా తినాలి. ఇది చేసినావు అనుకో నువ్వే ఫస్ట్ వస్తావు అన్నిట్లల్లో. అర్థమైందా? మనం నీట్గా ఉండాలి, మనం చేసే పని నీట్గా ఉండాలి. కానీరు ఇక ఇంకేం బ్యాగులు మూటలు 2 జాంగాలు కొనుక్కున్నా ఫ్రెండ్స్. ఇలా మీకు అన్బాక్స్ చూపిస్తా ఫ్రెండ్స్. ఎర్రది పచ్చది మా బిడ్డ హాస్టల్కి వచ్చిందని బాధపడుతుంది. ఇంకా 2 రోజులు ఇంటికి ఉంటే మంచిగా ఉండు కదా. ఏమనుకుంటాను మరి? మంచిగా వచ్చిరా. సరే, ఇప్పుడు ఈ బ్యాగ్ ఎందుకు కట్టినాయిరా? చదువుకోరా పోరి ఇక పోరి అన్నా తినిపో పోయి మళ్ళా అయిపోతుంది. నేను కొత్త డైరీలు కొన్నా ఫ్రెండ్స్. నా డైరీలు చూపి. పచ్చ కలర్ డైరీ కొనుక్కున్నా. ఇది కేవలం 50 రూపాయలు. ఒకటి పచ్చది, ఒకటి ఎర్రది. పెద్దాన్ని తీసేయి, పెద్దాన్ని ఇచ్చేసి. బిడ్డ టీ షర్ట్ లాక్కున్నాయి.
డ్రైవర్ లాక్క లేవు, టీ షర్ట్ లాక్క ఉన్నాయి ఇవి. జాగ్రత్త సరేనా? అగలగలు ఇంకా ఉంటాయి కదా, ఇంకేమేమో తీసుకున్నావు కదా, ఆడ పెట్టుకుని వస్తావా? ఈమెకు సైకాలజికల్గా చాలా ఏమంటారు ఫ్రెండ్స్ రోగాలు ఉన్నాయి. అది నాకు రీసెంట్గా అర్థమవుతుంది. హైపర్ దేనికైనా అట్టిగా కోపం వస్తాయి కదా బిడ్డ. అవును డాడీ. మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనేది బాగా అది చేస్తాను అన్నట్టుగా. అలా స్లో, ఏ పని చేసినా స్లో, చాలా స్లో. మాస్క్ తీసుకున్నా ఇప్పుడు బ్యాగ్లో నిండా ఏమున్నాయి, టీ షర్ట్ మొత్తం ఇక అన్నీ. తీస్తా, బట్టలు ఉన్నాయి. ఏ బట్టలు తెచ్చుకున్నావు బిడ్డ? ప్యాంట్ షర్ట్స్ డాడీ. ఇప్పుడు ఈ బ్యాగ్ ఆ బ్యాగ్లో పెట్టుకో బిడ్డ, తీసుకుంటా. బ్యాగ్లో సరే పోయిరా పోరు, పెట్టుకొచ్చుకోపోరు. సర్ది ఈమె ఎంత మాట్లాడినా మాట్లాడదు ఫ్రెండ్స్, ఎందుకో వాళ్ళలో ఫోన్ చేస్తే మాట్లాడుతుంది తప్పితే నేను మాట్లాడినా మాట్లాడదు. ఇవన్నీ కాకపోతే పెట్టేసి వస్తా. మనం ఏదో ఇక నడుతాను జీవితం అంతే. పో బిడ్డ పోయిరా, ఇటు చూడు పనులమ్మయ్యి, పనులు కన్లన్లే. రైట్ బిడ్డ పోయిరా పోయిగా. బుక్స్ ఉన్నాయి కదా, కాళ్ళు గిన్నె పెట్టుకోరా. అవన్నీ లోపలికి మోసుకొచ్చి మళ్ళీ ఇటు పట్టుకొస్తా. గిన్నె పెట్టి పెన్సిల్ బాక్స్. నీ కాడ ఉన్నానే, నా కాడ ఉన్నానే, నీలాలే. అట్లా పోయింది, స్కూల్ డ్రెస్ వేసుకొని మళ్ళీ వస్తుంది ఫ్రెండ్స్. ఇక డైరెక్ట్ ఇప్పుడు స్కూల్కే టైం ఇప్పుడు అంటే ఇక ఆఫ్టర్నూన్ అన్నట్టు ఇక స్కూల్కే. దా తిన్నా అన్న. బెల్ అయిపోయింది డాడీ. పెళ్ళి అయిపోతే ఎట్రా? బెల్ అయిపోతే ఎటర్ డాడీ. మరి ఎట్లా మరి సాయంత్రం దాకా మరి ఏం కాదు డాడీ, ఏం కాదు. అన్నీ చదువుకున్నావు మంచిగా? ఎటు ఇప్పుడు సక్క క్లాస్కేనా ఇక? అవును డాడీ. చెప్పు ఇంకా ఇంకా చెప్పాలని కూడా చెప్పు. ఈ కష్టాలు సుఖాలు బాధలు ఏం లేదు డాడీ. మళ్ళీ వచ్చే నెల వస్తాం, సెకండ్ సండే. మొత్తానికైతే మంచిగా అలవాటు అయినావుగా? అయినా డాడీ. ఏ బాధ లేదుగా? లేదు డాడీ, లేదు. పెన్నులు గిన్నెలు అన్నీ జాగ్రత్త. ఆ తాళం మంచిగా ఉందా? మంచిగా డాడీ. పీకితే ఊసేస్తుందా? మంచిగా డాడీ. ఇంకా అంతే డాడీ. ఈ పెన్నులు అన్నీ మమ్మీకి ఇచ్చేసిన. 2 బ్లాక్ పెన్స్ 2 బ్లూ పెన్స్ తీసుకున్నాయి డాడీ. సరిపోతాయా? సరిపోతాయి. మరి అప్పుడు 4 తీసుకుంటే పోయిన గప్పుడేగా మనం వచ్చింది. ఎటు ఏం చేసినా ఒక నిజం చెప్పు. నేను రాసుకుంటా కదా డాడీ. రాసుకొని మళ్ళీ బ్యాగ్లో పెట్టేసి పోతా లంచ్ కని. బ్యాగ్లో పెట్టేసి పోయేసరికి మళ్ళీ వచ్చేసరికి అవి ఉండేవి. ఇప్పుడు ఎంత అవసరం ఉంటే గంతే పెట్టుకోవాలి. ఒకటే నీ చేతిలో ఉండాలి, నువ్వు రాసేటి నీ చేతిలో ఉండాలి, మిగతా నీ బాక్స్లో పెట్టుకోవాలి. మంచిగా ఎప్పటికప్పుడు బట్టలు ఉతుకో. మంచిగా రోజు నీట్గా ఉంటే మన మెదడు కూడా అంత తేజుగా పనిచేస్తుంది. పొద్దుగా లేస్తావు కాబట్టి మంచిగా బట్టలు ఉతుకోవాలి, మంచిగా ఫ్రెష్గా ఉండాలి. మనం కూడా ఫ్రెష్ ఉంటే మనం చేసే పని కూడా అట్లే ఉంటుంది కదా. ఏ బట్టలు రేపు ఉతుకుతా అప్పుడు ఉతుకుతా అని పెండింగ్ పెట్టద్దు. ఏదైనా అప్పుడు చదువుకుంటా ఇప్పుడు చదువుకుంటా అని పెండింగ్ పెట్టద్దు. ఇప్పుడు చేసే పని ఇప్పుడు చేసేయాలి. అప్పుడే ఏది పెండింగ్ ఉండకుండానే అన్నీ కరెక్ట్ ఉంటాయి, నీ చదువు కూడా కరెక్ట్ ఉంటుంది. అమ్మిడివే తొమ్మిడివే కమ్మడివే చమ్మడివే నీ కాడ ఉన్నానే ఏళ్ళ కాడ ఉన్నానే. నా పాట అందరికీ నచ్చుతుంది ఫ్రెండ్స్, అందరిని నన్నే చూస్తారు. పోతా మరిగా.
టాటా. పోతా డాడీ. ఇంకా చెప్పేది ఉందా? ఏం లేదు డాడీ. నన్ను బాధపడదంటే బాధపడు. ఏం లేదు పో, నీ పని నువ్వు చేసుకోవాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. చదువుకోవాలి. రైట్ బిడ్డ, ఎంజాయ్. టాటా, బై బై, సీ యూ. మంచిగా రెగ్యులర్గా ఏ పని పెండింగ్ పెట్టుకోవద్దు. ఎప్పుడు అది పెట్టుకో. ఇవాళ చేసే పని ఏంది, పొద్దుగాలు చేసినామా, ఇవాళ చేసే పని ఏది పెండింగ్ పెట్టుకుంటా మంచిగా బట్టలు ఉతుక్కోవాలి, తినాలి, చేయాలి, ఆడుకోవాలి, చదువుకోవాలి. అంతే నీ పని. ఓకే, ఓకే డాడీ. టాటా, బై బై, సీ యూ, ఎంజాయ్. నీళ్ళు తీసుకో అయినా మరి, బాటి అట్టిదే కదా ఇది. తీసుకుంటా డాడీ. పో, బాయ్ చెప్పవా? బాయ్ డాడీ. బాయ్ ఫ్రెండ్స్. రైట్. ఓకే ఫ్రెండ్స్, మా బిడ్డ ఇప్పుడు హాస్టల్కి పోయింది. ఇక మళ్ళీ ఎండాకాలం సెలవులోకి ఇంటికి వస్తుంది. ఇక అప్పటిదాకా మనం మధ్యలో సెకండ్ సండే అని ఒకటి ఉంటుంది, అప్పుడు వస్తాం అంతే ఇక. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా మీ కిరాక్ కాకా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అందరు పండుగ ఎట్లా చేసుకున్నారు? అంతా అప్పాలు గిప్పాలు ఫుల్ ఖుషి ఉండొచ్చు. ఇక స్కూల్ స్టార్ట్ అయినాయి, వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇది చూస్తే నా చిన్నప్పటి అన్నీ అదికి వస్తాయి. స్కూళ్ళు జ్ఞాపకాలు ఉంటాయి కదా మస్తుగానే, అన్నీ అదికి వస్తున్నాయి. అబ్బో, వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ మా మమ్మీ డాడీ ఇంటికి. ఇప్పుడు నేను మళ్ళీ క్లాస్కి వెళ్ళిపోతా ఫ్రెండ్స్, మా మమ్మీ డాడీ పోగానే. మమ్మీ డాడీ పోగా క్లాస్కి వెళ్ళిపోతా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను రైట్ బిడ్డ పోయా. బాయ్. మీరు అడుకోవడానికి అవుతుంది డాడీ. ఇక అవన్నీ అవసరం లేదు కానీ పో, నీ చదువుకు ఇట్లా ఇదంతా నీ చదువు మీద పెట్టు. పోయా. రైట్ బాయ్. నేను మళ్ళీ టీచర్ అటెండెన్స్ తీసుకుంటా అంటుంది కదా బిడ్డ. సరేనా? బాయ్.